టైం మార్నింగ్ అరౌండ్ 6:37 ఎంత అవుతున్నట్టుంది. 7:45కి సంధ్య 35mm అతడు మూవీ రిలీజ్కి వెళ్తున్నా. సో ఇది వ్లాగ్ చేయాలా, నాకు క్లిప్స్ యాడ్ చేయాలా, లేదంటే రివ్యూ చెప్పాలా నాకు అర్థమైతే లేదు. బట్ చేస్తా, సంథింగ్ ఐ డూ సంథింగ్. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. నా రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 12 to 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి వెళ్ళాలి. సంధ్యాకి ఎందుకు వెళ్తున్నా అంటే అక్కడ బాబ్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా హెవీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని హోప్ తో సంధ్యాలోకి వెళ్తున్నా. ఇంత లాంగ్ జర్నీ చేసి వెళ్తున్నా కాబట్టి కొంచెం వీడియోకి హైప్ వస్తే బాగుంటుందని చెప్పి చిన్న హోప్. వీడియో చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. థియేటర్లో కలుద్దాం. ఈ సీన్లో మహేష్ బాబు నవ్వుతుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది, ఎంత ప్యూర్ స్మైల్ అది. మనం కూడా ఆయనతో పాటు నవ్వుతాం. అంత ప్యూర్ బ్యూటిఫుల్ స్మైల్. మన టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మైల్స్ ఆఫ్ మహేష్ బాబు ఈ మూవీలో. నాకు తెలియాలి. నా వరకైతే మహేష్ బాబుకి ది బెస్ట్ కాంబినేషన్ కెమిస్ట్రీ అంటే త్రిషతోనే ఉంది. వీ కెన్ విట్నెస్ దట్ ఇన్ దిస్ మూవీ. అసలు ఇప్పుడంటే బాబు మొత్తం సేవియర్ మూవీస్, ఆ ఊరిని కాపాడడం, దత్త తీసుకుని మూవీస్ చేస్తుంది. కానీ అసలు ఒకప్పుడు మహేష్ బాబు సినిమా అంటే ఎంత వర్సటాలిటీ ఉండేది, ఎంత బ్యూటిఫుల్ స్టోరీస్ ఉండేవి. అతడు మూవీ తీసుకుంటే అసలు ఒక అసాసిన్ అని చెప్పి, ఒక పొలిటికల్ పార్టీ, కిల్లింగ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, ఒక ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ, కామెడీ, ఎన్ని జానర్స్ కలిపి ఒక డిఫరెంట్ స్టోరీ, ఇంత డిఫరెంట్ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నందు, పార్దు, వాట్ ఎవర్, మిస్సింగ్ దట్ గోల్డెన్ ఎరా ఆఫ్ బాబు. అన్ని పడిందిరా పెళ్లిగా నడతావా? ఏరా, అంత భయమున్న వాడివి ఈనాడు ఎందుకు రాకుండా ఓడిపోయావురా? పెళ్లి ఇంత బాగుంటుందో తెలియదు, తెలిస్తే ఎప్పుడు వచ్చు. ముసలోడే కాదు, దున్నపోతులు అది. కొట్టి చూడు. How much? మరి నీ ఎంత మంచోడు బతుకుంటకూడదు, నాకు ఇష్టం ఉండదు. మహేష్ బాబు ఓల్డ్ మూవీస్ ని థియేటర్లో మళ్ళీ చూస్తే వచ్చే హై మామూలుగా ఉండదు. నాకైతే అతడు మూవీ ఇట్లా ప్యూర్ మ్యాజికల్. త్రూ అవుట్ ద మూవీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేను థియేటర్లో చూసి షాక్. అసలు ఆల్మోస్ట్ 60 to 70% లేడీసే ఉన్నారు. మహేష్ బాబుకి లేడీస్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అసలు అతడు మూవీ చూస్తాను చెప్పి ఇట్లా ఒక హ్యాపీనెస్. ఇది కాదురా మనకు కావాల్సింది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ప్యూర్ మాస్టర్ క్లాస్ బై త్రివిక్రమ్ గారు, మనీష్ శర్మ గారు మ్యూజిక్ ఈ మూవీకి ఇట్లా బిగ్గెస్ట్ అసెట్. అప్పటి వరకు ఇంట్రెస్టింగ్ వెళ్తున్న మూవీని ఇట్లా బ్రహ్మాండంగా రాగానే జే అని లేసింది, మామూలు కాదు. రేపు ఎగ్జామ్ అంటే ఎట్లా ప్రిపేర్ అవుతుంది అట్లా మొత్తం డైలాగ్స్ మొత్తం బట్టి కొట్టుకుని మరి వచ్చారు. మామూలు హై కాదు అసలు. ఫ్యాన్స్ మధ్య గోలలో చూసి నాకైతే ఫుల్ మజా వచ్చింది. సో ఇది గైస్ నా వ్లాగ్ స్నిప్స్. వాట్ ఎవర్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మూవీ మంచి సైనింగ్ ఆఫ్.